ఈనాడు కిరణ్ వియ్యంకుడికి పోలవరం ప్రాజెక్ట్ కాలువని అది దాదాపు రెట్టింపు వేయడానికి ఇచ్చారట. ఏమిటి దాంట్లో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, ఏం జరుగుతోంది? శేఖర్ సార్ రెట్టింపు కాదు సార్, 3 అంతలు ఇచ్చారు సార్. ఇది వియ్యంకుల వారి పోలవరం అయిపోయింది సార్. ఇది అప్పట్లో నవయుగాకి ఇచ్చినటువంటి పరిస్థితి మనం అందరం కూడా గమనించాం సార్, ఎంతలా దోచిపెట్టాడని. తర్వాత సార్ ఇది ఎంత దుర్మార్గం అంటే 2016లో ప్యాకేజ్ ఏదైతే ఎడమ కాలువ 5A ప్యాకేజీల కింద 142.88 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పనులు నామినేషన్ పద్ధతిలో యనమల రామకృష్ణుడు గారి వియ్యంకుడైనటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ కి అప్పట్లో 2016లో అప్పచెప్పారు సార్. అప్పచెప్పిన తర్వాత 2024 నాటికి ఈ 5A ప్యాకేజీల్లో మిగిలిపోయిన పనులు 81.63 కోట్ల రూపాయలు సార్. ఏదైతే 142 కోట్లలో 81.63 కోట్ల రూపాయలు మిగిలిపోతే 2024 సెప్టెంబర్ లో దాన్ని 352.60 కోట్ల రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు సార్. ఆ ఉత్తర్వులు కూడా ఎలా ఇచ్చారంటే సార్, అంచనా వ్యయం 270.97 కోట్ల రూపాయలకి పెంచుతూ టెండర్లకు పిలిస్తే టెండర్లలో 4.68% ఎక్స్ట్రా వేసి ఆర్వీఆర్ రాయల్ రఘుకు చెందినటువంటి ఈనాడు కిరణ్ కి చెందినటువంటి వియ్యంకుడైనటువంటి ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ కి మొత్తంగా 307.41 కోట్ల రూపాయలకి కట్టబెట్టారు సార్. దీని గురించి అప్పట్లోనే జలవనరుల శాఖలో సంబంధించినటువంటి అధికారులు గాని, ఏదైతే కాంట్రాక్టర్లు గాని, మీడియా వాళ్ళు గాని, ఇంజనీర్లు గాని మొత్తం విస్మయం చెందారు సార్. ఈయన ఇంత ఎక్సెస్ రేట్ ఇచ్చారని. అది చాలా సార్ దోచి పెట్టడానికి. అది సరిపోక ఏం చేశారంటే 352.60 కోట్ల నుంచి 796.65 కోట్లకు సార్. అంటే దాదాపుగా 20 నెలల్లోనే, అంటే ముందు పెంచింది కాకుండా ఈ 20 నెలల్లోనే 444.05 కోట్ల రూపాయలకు పెంచేశారు సార్. సో ఇది దోపిడీ కాదా? 81 కోట్ల రూపాయల నుంచి సార్ 81.63 కోట్ల రూపాయల నుంచి నేరుగా 796 కోట్ల రూపాయలకు పెంచారంటే ఎంత పెంచినట్టు సార్? ఇది అంటే 335 కోట్లు అనేది ఇచ్చారు కదబ్బా, మళ్ళీ మీరు 86 అంటే విడతల వారీగా సార్. అంటే ఏదైతే అమరావతి భవనాలకి విడతల వారీగా పెంచుకుంటూ పోతున్నారు కదా సార్, మిగిలిపోయిన పనులు 81.63 కోట్ల రూపాయలు అయితే దాన్ని 307.41 కోట్లకి 20 నెలల క్రితం ఇచ్చారు సార్, 2024 సెప్టెంబర్ లో. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పేదాని ప్రకారం ఈనాడు తెలుగుదేశం బంధం ఫెవికాల్ బంధంగా మారిపోయింది అనుకోవాలా ఈనాడు వాళ్ళకి? మరి ఈనాడు వాళ్ళకి డైరెక్ట్ గా సంబంధం ఉన్నట్టా లేనట్లా? ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాసిన కాదు నా డౌట్, ఈనాడు కిరణ్ గారు వియ్యంకుడు అయితే అయినంత మాత్రాన ఈనాడు వాళ్ళకి సంబంధం ఉన్నట్లు అనుకోవాలా, లేదా అంటే వీళ్ళు విపరీతమైన ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆ అనుమానం వచ్చే అవకాశం ఉంటుందా? సార్ ఈనాడు అని అతను చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా సరే దాన్ని రైట్ అని చెప్పి టిక్ మార్క్ కొడుతున్నాడు కదా సార్. సో ఎవరు ఏం చేసినా దాన్ని రాంగ్ అని చెప్పి ఇంటూ మార్క్ కొడుతున్నాడు కదా. మరి టిక్ మార్క్ కొట్టే అతను నిజంగా పత్రికా విలువలు ఉంటే 81.63 కోట్ల రూపాయల పన్నులు మిగిలిపోయి ఉంటే వాటిని నేరుగా దుర్మార్గంగా 796.65 కోట్లకు దాదాపుగా 710 కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వం కేటాయిస్తా ఉంటే ఈనాడు కిరణ్ కి సంబంధం లేకపోతే ఎందుకు ఈనాడు పత్రికలో రాయలేదు? వియ్యంకుల వారికి పోలవరం కట్టబెట్టకపోతే ఎందుకని చెప్పి పోలవరం పేరుతో విచ్చలవిడి దోపిడి అని చెప్పి బ్యానర్ హెడ్డింగ్ వేయలేదు సార్. బ్యానర్ హెడ్డింగ్ ఎందుకు వేయలేదు? కాదు, అక్రమాల గురించి రాయకపోయారు. ఇప్పుడు అసలు అవన్నీ కరెక్ట్ అని చెప్పి ప్రచారం చేసే పరిస్థితికి ఈనాడు వెళ్ళిపోయింది. ఒకప్పుడు రామోజీ గారు ఏం చెప్పారంటే, ఒకవేళ అది కుంభకోణం అనే అనుమానం వస్తే ఖచ్చితంగా రాయండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళ వర్షం కూడా తీసుకుని రాయండి, ప్రభుత్వంగా అయితే ప్రభుత్వం, వ్యక్తులైతే వ్యక్తులు అనేవాళ్ళు. ఇప్పుడు అసలు ఏమీ లేదు, మొత్తం అడ్డగోలుగా అక్రమమైనా సరే మనకు నచ్చిన వాళ్ళదైతే సపోర్ట్ చేయటం, అక్రమం కాకపోయినా కూడా తనకు నచ్చిన వాళ్ళది కాకపోతే వ్యతిరేకంగా రాయటం, ఆ పరిస్థితికి దిగజారిపోయారు. ఏం చేస్తాం? ఒక్క పాయింట్ సార్, ఈ ప్రభుత్వం కూడా దోపిడీ ఎలా చేస్తుందంటే సార్ ఒకేసారి పెంచట్లేదు సార్. ఈ పాయింట్ మీరు బాగా గమనించాలి సార్. హైకోర్టు కూడా అంతే, మీరు చెప్పిన దాని ప్రకారం బయట వీటి కోసం 507 కోట్లు అంట కేవలం ఒక బిల్డింగ్ చుట్టూరా. ఏందో మరి సార్ ఒక్కసారి పెంచకుండా 81 కోట్ల నుంచి 350 కోట్లు, 350 కోట్ల నుంచి 700కి, అది ఎంతవరకు వెళ్తుందో చూడాలి సార్ ఈ అవినీతి. రైట్, ఓకే. మీకేమనిపిస్తుంది? నిజంగానే ఈనాడు వాళ్ళకి లింక్ ఉన్నట్లేనా? వాళ్ళు అందుకే ప్రభుత్వానికి కాదనలేని పరిస్థితిలో పడి అంత బలహీనంగా మారిపోవడానికి, అంత భజన చేయడానికి అదే కారణమా? అంటే
ఆబ్వియస్లీ ఎట్లుంటుంది అంటే వాళ్ళ వ్యూయంకులు ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ అండర్స్టాండింగ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇది 10 రెట్లు పెంచినట్టు, ఆల్మోస్ట్ 81 కోట్ల నుంచి 790 కోట్ల వరకు విడతల వారీగా పెంచుకుంటూ జస్ట్ మిగులు పనులు లాంటి వాటికి ఇంత కేటాయింపులు అంటే 10 టైమ్స్ పెంచడం అంటే డెఫినెట్లీ ఇందులో కిడ్కో ప్రో కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి అనేది జనరల్గా ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే ఒక 10 to 15% వేరియేషన్ దాటితే దాన్ని నామినేషన్ పద్ధతి మీద ఇవ్వడానికి లేదు, అదొక రూల్ ఉంది. ఇక్కడ 50% అంటే ఇప్పుడు 84 కోట్ల వరకుని 790 కోట్ల వరకు తీసుకెళ్ళినప్పుడు దీనికి టెండర్ ప్రాసెస్ ఎందుకు పిలవట్లేదు అనేది ప్రధానమైన చర్చ యాక్చువల్గా. ఇదొకటి. రెండోది హైకోర్టు విషయానికి వద్దాం. జార్ఖండ్లో 2023లో కట్టిన కొత్త హైకోర్టుకి అయిన ఖర్చు 600 కోట్ల లోపే. అది కూడా ఏంటి, మన ఆంధ్రప్రదేశ్లో కడుతున్నంత దాని ఎస్ఎఫ్టీకి ఈక్వల్గా 13 లక్షల స్క్వేర్ ఫీట్ ఎస్ఎఫ్టీతో భారీ హంగులతోనే కట్టారు దాన్ని కూడా. దానికైన ఖర్చు అంటే ఇంకోటి ఏంటి, ఎకరాలు. ఒకవేళ వీళ్ళు ఏదో రేపు చెప్తారు మా దగ్గర ఎకరాలు ఎక్కువ అని, ఇక్కడ 45 ఎకరము 50 ఎకరము, అక్కడ 165 ఎకరాలు మళ్ళీ జార్ఖండ్లో. అసలు మన దేశ సుప్రీంకోర్టు ఉంది 17 ఎకరాల్లోనే. కాకపోతే ఇప్పుడు కొత్తగా కట్టబోయే ప్రతి హైకోర్టు కూడా 100 ఎకరం నుంచి 200 కడుతున్నారు. ఎందుకంటే పార్కింగ్ గురించి కానివ్వండి, లాయర్ల ఛాంబర్లు అవ్వచ్చు, అన్ని విలాసవంతంగా కావాల్సినవన్నీ సెట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ 165 ఎకరాల్లో 13 లక్షల ఎస్ఎఫ్టీతో కడితే 600 కోట్లు అవ్వలేదు. కానీ జార్ఖండ్లో కట్టారు, జమ్మూ కాశ్మీర్లో కట్టారు, ఇప్పుడు తెలంగాణలో కట్టింది కూడా 1000 కోట్ల బడ్జెటే. కొత్తగా రాజేంద్ర నగర్లో కడుతున్న దానికి శాంక్షన్ చేసిన బడ్జెట్. కానీ మన దగ్గర మాత్రం అది నిరంతర ప్రక్రియలాగా పెరిగిపోతూనే ఉంది. దీన్ని ప్రజలు ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్ల సదుపాయాల కోసం 99 కోట్లు 94 కోట్లు. ఇప్పుడు ఏదన్నా వీటిని ప్రశ్నిస్తే అంటే అక్కడ అవినీతి జరుగుతుంది అని ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకం, వీళ్ళు రాజధానికి వ్యతిరేకం, ఈ గ్రామాల రైతుల యొక్క మేలు చూడలేని వాళ్ళు అనే టైప్ లో మాట్లాడుతున్నారు తప్పితే ఆన్సర్ చేయట్లేదు వీళ్ళు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే టెండర్ ప్రాసెస్ లేకుండా నామినేషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, లేదు ఇంతగా ఎందుకు పెరగాల్సి వస్తుంది, మిగిలిన రాష్ట్రాల్లో లేని ఖర్చు కేవలం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అవుతుంది, ఇలా అడిగితే ఇది వీళ్ళు అమరావతికి వ్యతిరేకం, రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకం, ఇలాగే మాట్లాడుతున్నారు. కాదుగా అమరావతి పర్యావరణ విధ్వంసాన్ని పవన్ కళ్యాణ్ గారు నిన్న చంద్రబాబు గారేమో 50% పర్యావరణం తీసుకొస్తారంట, పవన్ కళ్యాణ్ గారేమో హరితాంధ్రప్రదేశ్ లక్ష్యం అన్నారు. ఇక్కడ మరి ఇప్పుడు విశాఖలో జరుగుతుంది ఏంటి, అమరావతిలో జరుగుతున్నది ఏంటి సార్? 1 లక్ష ఎకరాలు సరే ఫస్ట్ ఫేజ్ తీసుకున్నా కూడా 3 పంటలు పండే వ్యవసాయ భూములను విధ్వంసం చేసి పర్యావరణాన్ని నాశనం చేసి ఈరోజు పర్యావరణ దినోత్సవం రోజు సైకిల్ దొక్కితే సరిపోద్దా సార్? 2 వీళ్ళేంది రేపు రాబోయేది మళ్ళీ ఒక 10 రోజుల్లోనే ఏమో మనకి యోగా డే అంట. మరి ఆ రోజు కూడా సైకిల్ మీద వస్తారా మీరు? 25,000 మందిని అమరావతి గ్యాదర్ చేయాలని చూస్తున్నారు కదా, మరి 5 దుబారా ఖర్చు అవుదా? లేదు ఆ రోజు ఇంధనం సేవ్ చేయరా, ఆ రోజు పర్యావరణాన్ని కాపాడరా? అంటే ఏ రోజు సైకిల్ మీద వెళ్తుంటే వెనకాల పోలీస్ ఆఫీసర్లు వాళ్ళందరూ నానా పాటలు పడ్డారు. ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి సార్, ఇద్దరు 2 వేరు పార్టీలు, వీళ్ళ యొక్క సిద్ధాంతాలు కూడా వేరు. అంటే ఒక స్టాండ్ ఉన్న పార్టీలు కూడా కాదు, టీడీపీ అండ్ జనసేన. 2047 గురించి ఇద్దరు చెప్పారు, ఏది పర్యావరణ దినోత్సవం రోజు. ఈయనేం చెబుతాడు, 50% గ్రీన్ కవర్ చేస్తా అన్నాడు. గ్రీన్ కవర్ అంటే అటవీ భూములుగా డెవలప్ చేయడం సార్. సామాజిక అడవులు అంటే అర్బన్ ఫారెస్ట్రీ కూడా వస్తాయి సార్. అర్బన్ ఫారెస్ట్ అని రానండి. ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ల్యాండ్ భౌగోళికంగా ఎలా ఉంది? 40% వ్యవసాయ భూమి ఉంది, ఒక 8 to 9% పడు భూములు అంటాం వ్యవసాయానికి వాడేవి అయ్యండి. అంటే 48% వరకు వ్యవసాయ భూములు పడు భూములు ఉండి, 22% అటవీ భూములు ఉండి, మిగిలిన 20%లో 13% ఏమో మన నివాసానికి పట్టణ ప్రాంతాలు అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, వీటన్నిటికీ ఒక 12 నుంచి 13% ఏముంది. ఇప్పుడున్న అంటే యాక్చువల్గా వ్యవసాయానికి పనికిరాని బంజరు భూములు లాంటి పొలాలు కేవలం 8% ఉండే. ఈయన ఏం చదువుతున్నాడు, గ్రీన్ కవర్ 50% చేస్తే ఎలా పాసిబిలిటీ? సీరియస్ తీసుకుంటారు. చంద్రబాబు గారు ఏం చదువుతారు? కాదు, విశాఖలో డేటా సెంటర్ల మీద పెద్ద గొడవ జరుగుతుంది. సిపిఎం డేటా సెంటర్ అమెరికా వాళ్ళంతా డ్రగ్ పార్క్ వలన మత్స్య సంపద పోతుంది, అదే పర్యావరణానికి ఇబ్బంది. కొండలన్నీ కొట్టేస్తే పర్యావరణ దినోత్సవం కాబట్టి పర్యావరణం గురించి మాట్లాడతాం మనం. ఇప్పుడు చంద్రబాబు పర్యావరణాన్ని రక్షిస్తూ డేటా సెంటర్లు పెడితే అభ్యంతరం లేదు, కానీ కొండలు అప్పుడు బిల్డింగ్లు కడితేనే. చూడండి ఇంకొక పాయింట్ చెప్తారు. చంద్రబాబు గారు 2047 యొక్క తన విజన్ లో ఏం మెన్షన్ చేశారు,
ప్రస్తుతం ఉన్న అర్బనైజేషన్ కేవలం 13% ఆంధ్రప్రదేశ్లో, అర్బనైజ్డ్ ని 60% పెంచే విధంగా పనిచేస్తాను అని మాట్లాడారు. 60%. మరి అప్పుడు ఏం చేయాలి నువ్వు? పొలాలు వ్యవసాయాన్ని తగ్గించి కాంక్రీట్ జంగిల్, ఇప్పుడు ఏదైతే అమరావతిలో పచ్చని వాతావరణాన్ని తీసేసి కాంక్రీట్ జంగిల్ చేశామో సిమిలర్గా చేయాల్సి వస్తాం. అసలు మీరు పర్యావరణాన్ని ఒక పక్క విధ్వంసం చేస్తూ, ఇవి కాకుండా అక్రమ ఇసుక తవ్వకాలు, అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వార్నింగ్లు ఇన్ని పెట్టుకొని పర్యావరణ దినోత్సవం రాగానే నిజంగా అసలు పర్యావరణం అంటేనే వీళ్ళు మాత్రమే పరిరక్షించగలరు అనే విధంగా స్టేట్మెంట్లు. ఓకే, శేఖర్ గారు చెప్పండి, ఏమిటి పర్యావరణ దినోత్సవం రోజున వాళ్ళు ఉపన్యాసాలు అయితే బాగానే ఉన్నాయి, కానీ నిజంగా వాళ్ళు చేస్తున్నారా? విశాఖలో కొండల విధ్వంసం, అమరావతిలో పచ్చని పొలాల ధ్వంసం అని పర్యావరణవేత్తల బాధ. వీటి మీద మీ కామెంట్. సార్, విశాఖలో ఇప్పటికే సింహాచలం దేవాలయం యొక్క భూముల్ని డేటా సెంటర్ కేటాయించి విధ్వంసం చేస్తున్న అంశాన్ని మా కొండారాజు, మా మిత్రుడు సహచరుడైనటువంటి అతను నీట్ గా చూపించడం జరిగింది సార్. దాంతో పాటుగా ఏదైతే మన రిషికొండ దగ్గర నుంచి భీమిలి వరకు ఉన్నటువంటి కొండల మొత్తాన్ని పిండి చేస్తున్నట్టు అంశాన్ని చూసాం సార్. మొన్నటికి మొన్న సార్ కేంద్ర పర్యావరణ శాఖకి కేంద్ర అటవీ శాఖకి మన రాష్ట్ర అటవీ శాఖ ఏదైతే ఒక రిక్వెస్ట్ కూడా పెట్టింది సార్. భీమిలి నుంచి మధురవాడకు వరకు SRZ3 లో ఉన్నటువంటి పొలాన్ని SRZ2 లోకి తీస్తారమ్మని. అంటే SRZ3 అంటే ఏంటంటే సార్, అక్కడ ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి లేదు సార్. సముద్రం బీచ్ నుంచి 200 మీటర్ల వరకు కూడా ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టాలి. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ CRZ. సో దాన్ని SRZ2 లోకి తీసుకొచ్చారు. అంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు ఉన్నప్పుడు తొలగించింది. వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడంతో పాటుగా విశాఖ తీర ప్రాంతం మొత్తం కూడా విధ్వంసం చేసి పడేస్తూ పర్యావరణం గురించి మాట్లాడతారు సార్. ఇప్పుడు కాదు, ఇప్పుడు బీర్ షాపులు అంటే ఆ బీరు షాపులు అనకూడదేమో, పాకలు మన గోవా తరహాలో పాకలు అంటే తాత్కాలిక నాకేమనిపిస్తుంది అంటే సారా గుడిసెలాగా పాకలు. సార్, అయ్యన్న పాత్రుడు గారు ఒక మాట ఉన్నారు సార్, పర్యావరణం ఇక్కడికి వచ్చేవాడు ఏం టీ తాగడానికి వస్తాడా, బీర్ తాగడానికి వస్తాడు కదా. మరి సార్ థాయిలాండ్ వెళ్ళేవాడు ఎందుకు వెళ్తాడు సార్? అవి కూడా తెచ్చిపెట్టమన్నాడు సార్. మరి చిచి అట్లా వద్దులే. దుర్మార్గంగా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తులుండి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అంటూ సముద్ర తీర ప్రాంతాన్ని మొత్తాన్ని రాష్ట్రానికి ఆదాయ వనరుగా మార్చి భవిష్యత్తు తరాలకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా అడుగులు వేస్తే, వీళ్ళు మాత్రం బీర్లో ఏదైతే బీచ్ లో కూర్చొని చేతిలో బీర్ తాగండి, మందు తాగండి, వెచ్చలివిడిగా చిందేయండి, ఇదా సార్ యువతకు నేర్పించేది? కాదు, అప్పుడు ఇంకా పర్యావరణం విధ్వంసం అవుద్ది కదా. బీర్ షాపులు పెడితే అంత చెత్త చెదారం అంతా రావటం, తాగుబోతులు మయమైపోతాయి. మామూలు ఫ్యామిలీస్, ఇప్పుడు గోవాలో పరిస్థితి వేరు, అక్కడ సంస్కృతి వేరు, ఇక్కడ ఎట్లా చేస్తారో అర్థం కాదు. పర్యావరణ విధ్వంసం ఒక్కటే కాదు సార్, సామాజిక విధ్వంసం అవుతుంది సార్. కరెక్ట్, సామాజిక విధ్వంసం. అక్కడికి వెళ్ళినటువంటి ఫ్యామిలీస్ కి రక్షణ ఎవరు ఇస్తారు సార్? చాలా. ఇప్పుడు మామూలుగా వీళ్ళు అవి పెట్టకపోయినా షాక్స్ ఇట్లాంటి గుడి మద్యం పాకలు వేయకపోయినా కూడా జనం వేల మంది వెళ్తుంటారు కదా రోజు, కొత్తగా ఏమి చెప్పక్కర్లేదు కదా. విశాఖలో ఋషికొండ బీచ్ గానీ, విశాఖలో ఏదైతే భీమిలి బీచ్ గానీ, ఆర్కే బీచ్ గానీ సెలవు దినాల్లో ఒకసారి వెళ్ళి చూడమని సార్. జనాలు ఉంటారు, నేను చూసాం కదా. జనాలు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు కొత్తగా వీళ్ళు తీసుకొచ్చి పెట్టి, ఇంతకు ముందు బికినీ ఫెస్టివల్ అన్నారు సార్ 2019 ప్రేమోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా అప్పలరాజు గారు చూపించారు ఆ ప్రేమోత్సవం. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అంటే బెల్ట్ షాపు లేని గ్రామమో వార్డో ఒక వీధో లేదు. మిగిలిపోయింది కేవలం బీచ్లను గుర్తించినట్లున్నారు. అందువల్ల బెల్ట్ షాపులు పెట్టలేం కాబట్టి బీచ్ షాప్స్ కాదు. మేమంతా కూడా ఆ రోజుల్లో మద్య నిషేధం కోసం మా వంతు కృషి మేము చేసేవాళ్ళం ఈనాడులో పనిచేసినప్పుడు అనమాట. ఇప్పుడు చివరికి మద్య నిషేధం ఎత్తేసిన పెట్టిన పార్టీ ఎత్తేసింది. ఎత్తేయడమే కాకుండా ఇప్పుడు విచ్చలవిడి మద్యాన్ని కూడా ఈనాడు వాళ్ళు సమర్థించే పరిస్థితికి వాళ్ళు వెళ్ళారు. ఏంటో మరి మద్యపాన నిషేధం నుంచి నాణ్యమైన మద్యం వరకు వెళ్ళారు. 10 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారని అంబటి రాంబాబు గారు ఇందాక స్టేట్మెంట్ ఒకటి చూసాం.